గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథంలో 5వ అధ్యాయము 3వ వచనంలో చెప్పిన మాటను ధ్యానించుకుందాం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. ఇక్కడ జార స్త్రీ అంటే పాపపు స్త్రీ, వ్యభిచారపు స్త్రీ, మంచివారిని సైతము తన పాపములో ఎలా పడేస్తుందో అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ముఖ్యంగా ఆమె మాటలతో, ఆ మాటలు కూడా నూనె అంత నునుపుగా చక్కటి మృదువైన మాటలతో చేస్తూ ఆకర్షిస్తూ, చెడ్డవారినేటి మంచివారినేటి దాని ఆకర్షణలో ఎలా పాడేసి దేవునికి విరోధులుగా, దేవుని యొక్క దీవెనకు బదులు దేవుని శాపానికి గురయ్యి సర్వనాశనానికి సర్వనాశనం అయిపోయే స్థితికి ఈ జార స్త్రీ ఎలాగా మరి మనుషుల్ని మభ్యపరుస్తుంది అనేది ఈ సామెతల గ్రంథం 5వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోను మహాజ్ఞాని సొలొమోను చాలా చక్కగా వివరించారు. గమనించండి, ఈ రోజున ప్రపంచంలోనే అత్యున్నతముగా సాతానుని యొక్క చేతిలో సాధనంగా వాడబడుతున్న పాపము వ్యభిచారం. జారత్వం అంటారు, వ్యభిచారము అంటారు. జారత్వం అంటే వివాహానికి ముందు చేసే పాపాన్ని జారత్వము, వివాహం తర్వాత వివాహేతర సంబంధాలు పెట్టుకుంటుంది వ్యభిచారం. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క పాపపు జీవితంలో ఈ ఈ పాపపు లోకములో మనం పాపములో పడకుండా ఉండడానికి దేవుని వాక్యము ఆ జార స్త్రీ యొక్క మాటలు, నునుపైన మాటలు, ఆకర్షణమైన మాటల్ని చాలా జాగ్రత్తగా వివరిస్తున్నది. బైబిల్ చెప్తున్న ఈ మాటలు మనం ధ్యానించినప్పుడు ఇవన్నీ కూడా మనకి మేల్కొల్పు మాటలుగా ఉండాలి. పాపం ఎప్పుడూ కూడా స్మూత్ వర్డ్స్తోనే ఉంటుంది. పాపము ఎప్పుడు కూడా చక్కటి మెత్తని మనకి హృదయానికి, మనసుకి, శరీరానికి ఉల్లాసంగా ఉండే మాటలతోనే పాపం స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి ఈ భూమి మీద జరిగిన మొట్టమొదటి పాపము, దేవుడు తినొద్దన్న పండుని అవ్వ తిన్నది. అవ్వ తినొద్దన్న పండుని తినే సమయంలో సాతానుడు అవ్వని ఎలా శోధించాడు అనేది మనం చూస్తే అది కూడా మాటలతోనే. కంటికి తినొద్దన్న పండు అందంగా కనబడింది, కానీ కంటి చూపుతో కనబడిన అందానికి టెంప్ట్ అవ్వలేదు అవ్వ, శోధింపబడలేదు. కానీ ఆ కంటి చూపుతో అందంగా ఉన్న దాని మాటలు, దాని వెనకాతల సాతానుని మాటలు, అది నువ్వు తింటే దేవునిలాగా అయిపోతావు. చూడండి, ఈ మాటలు ఆదికాండము 3వ అధ్యాయం 4-5 వచనాల్లో, అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, నువ్వు ఈ స్థితి కంటే ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్తావు, నువ్వు చావనే చావు అని చెప్పి మాటలతో పడేశాడు సాతానుడు. అందమైనటువంటి చూపుకి పడిపోలేదు. కనుక మన జీవితంలో ఈ రోజున మన కంటికి రకరకాల అందాలు మనల్ని ఆకర్షించవచ్చు, కానీ మన కంటికి కనబడే అందమైన ఈ లోకంలో మన కంటి చూపు వల్ల కలిగే ఆకర్షణ కంటే ఎక్కువైనది ఆకర్షణ ఏంటట? నునుపైన మాటలు, చక్కటి కన్విన్సింగ్గా మాట్లాడి, చాలా కన్విన్సింగ్ లాంగ్వేజ్లో, మనం ఒప్పించే భాషలో, ఒప్పించే శైలిలో మాట్లాడే మాటలు స్త్రీ అయినా మాట్లాడచ్చు, పురుషుడైనా మాట్లాడచ్చు. వెరీ డేంజరస్. వాటికి దూరంగా ఉండాలి. భక్తుడైనటువంటి మరి మహాబలవంతుడైనటువంటి సంసోను జీవితంలో మనం చూస్తే అతడు అనేకులను జయించాడు, కానీ దెలీలా అనే ఒక స్త్రీ చేతిలో ఎలాగా నాశనం అయిపోయాడో మనకు తెలుసు. దెలీలా అనే స్త్రీ తన అందంతో ఆకర్షించవచ్చు, కానీ అందం కంటే ఎక్కువగా ఆమె మాటలతోనే రహస్యాన్ని బయటికి లాగగలిగింది. సంసోనులో ఉన్న ఆ యొక్క శక్తికి, ఆ యొక్క బలానికి రహస్యం ఏంటి అని చెప్తూ ఉంటే, అడుగుతూ ఉంటే సంసోను చెప్పకూడదు, అది చెప్పలేదు. 3 సార్లు అబద్ధం చెప్పాడు. అయినా సరే, నువ్వు నన్ను ప్రేమించట్లేదా, నేనంటే నీకు ప్రేమ లేదా అని చెప్పి బహుగా శోధించింది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనాలు. ఆమె మాటలతో శోధన, ఆమె అందంతో శోధన ఒకటైతే, దానికి మించినది ఆమె మాటలతో కలిగే శోధనకి సంసోను పడిపోయాడు, భ్రష్టుడైపోయాడు. దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు.
ఈరోజు మనతో ఎవరైనా చాలా ఆకర్షణగా మాట్లాడుతున్నారా? ఈరోజు ఎవరైనా మనతో మంచిగా మాట్లాడడం వేరు. మనలను ఆకర్షించుకోవడానికి మాట్లాడడం వేరు. మనల్ని ఆకర్షించుకునే మాటలు ఎలా ఉంటాయంటే, మనల్ని మన తప్పుల్ని వెనకేస్తాయి. తప్పుని తప్పుగా గద్దించవు. మన తప్పుని కూడా మన తప్పు లేదులే అని చూపించే మాటలు. ఉదాహరణకి ఈ యొక్క మహాజ్ఞాని సొలొమోను మనం సామెతల గ్రంథం 5వ అధ్యాయం చదువుకున్నాం. 7వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనంలో, అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని. నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నేను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. చూడండి, ఈ స్త్రీ ఆ పురుషునితో చెప్తున్న మాటలు. ఆమె చేస్తున్నది ఒక పాపం. ఆ పాపానికి మరలా దానికి ఏమని జస్టిఫై చేసుకుంటుంది, సమర్థించుకుంటుందంటే, ఆల్రెడీ నేను దేవునికి సమాధాన బలులను అర్పించాను. దేవుని సమాధానపరిచేశాను. అసలు నేను నిన్ను వెతుక్కుంటూ రాలేదు. మామూలుగా వస్తే నువ్వే నాకు ఎదురయ్యావు. అది ఎలా ఉందంటే, ఇదంతా కూడా చాలా చక్కగా మన మేలుకొని జరుగుతున్నట్టుగా ఉన్నది అనే విధంగా ఆమె మభ్యపరుస్తూ ఉంటుంది. ఈ వచనాల్లో చాలా అద్భుతమైన సత్యాలు ప్రతి యవనస్తుడు, ప్రతి వ్యక్తి, యవనస్తులే కాదు, ఏ వయసులో ఉన్నవారైనా సరే ఈ విషయాలు మనం గమనించాలి. మన మన యొక్క జీవితంలో కంటి చూపు కొంతవరకు ఆకర్షిస్తే, శోధించే వ్యక్తి యొక్క మాటలు ఇంకా ఎక్కువ ఆకర్షిస్తాయి అనే సత్యాన్ని గమనించాలి. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడిన మాటలు, భార్య భర్తతో మాట్లాడిన మాటలు, భర్త భార్యతో మాట్లాడిన మాటల్లో ఎక్కడన్నా నునుపైన విధముగా, ఆకర్షించే విధముగా, లాలన చేసే విధంగా, లర్ చేసి మిస్మరైజ్ చేసే విధంగా ఉంటాయా? ఉండవు. డైరెక్ట్‌గా ఉంటాయి. ఎందుకంటే అవి నేచురల్. ఇవి ఇవి నేచురల్ కాదు. ఇవి సహజమైనవి కాదు. ఇవి అంతా కూడా ఆర్టిఫిషియల్ అనమాట. ఆ సమయానికి వ్యక్తిని పడేయడానికి మాత్రమే మాట్లాడే మాటలు. కానీ పిల్లలు ఏమనుకుంటారో తెలుసా? కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు, అమ్మాయిలకి ఫ్లాటరీ అంటే ఇష్టం, పొగడ్తలు అంటే ఇష్టం. మా మమ్మీ, మా డ్యాడీ కూడా తిన నన్ను ప్రేమించినట్టుగా వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు. మా మమ్మీ, డ్యాడీ దగ్గర లేని ప్రేమ నా బాయ్ ఫ్రెండ్ దగ్గరే ఉందని అనుకుంటారు. ఈవెన్ పెళ్ళయిన తర్వాత కూడా కొంతమంది స్త్రీలు అనుకుంటారు, ఈయన చూడు నన్ను ఎంత పట్టించుకుంటున్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో. నా భర్త ఉన్నాడు, ఎప్పుడు ఇలా ప్రేమగా మాట్లాడు. గమనించండి, నిన్ను పడేయడానికి మాత్రమే మాటలు. ఆ వ్యక్తికి సొంతమైన తర్వాత మరలా మాటలు ఉండవు. పాపంలో పడిపోయిన తర్వాత మాటలు మారిపోతాయి. ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క వివేకాన్ని కోల్పోయిన చాలామంది యవనస్తులు, చాలామంది పెద్దవారు కూడా పాపంలో పడిపోతున్నారు. ఈరోజు దేవుడు ఈ మాటల్ని ఒక్కసారి మనల్ని చేయడానికే దేవుడు మనకి ఇచ్చాడని తెలుసుకోవాలి. నా తల్లిదండ్రుల మాటల్లో ఈ నునుపైన తనం లేదేటి? నా భార్య ఎప్పుడు అలాగే కఠినంగా మాట్లాడితే భర్త కఠినంగా మాట్లాడతాడేటి అని అనుకుంటున్నాం. అవి శాశ్వతంగా, నేచురల్ థింగ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఆర్టిఫిషియల్ థింగ్స్ ఆ మూమెంట్ వరకే ఉంటాయి. పాపంలో పడిపోయిన తర్వాత మరలా అది దాని యొక్క నునుపు కానీ, దాని యొక్క లాలన కానీ ఏముండదు. చూడండి, సంసోను పాపంలో పడేసేంత వరకే దెలీలా యొక్క కథ మనం చూడొచ్చు. సంసోను పడిపోయిన తర్వాత మరలా వీళ్ళిద్దరు కలుసుకోవడం కానీ, ఆమె వెళ్ళి అయ్యో అదేముండదు, టాటా చెప్పి వెళ్ళిపోవడమే. ఈ యొక్క వివేకము మనకు కావాలి. ఈ యొక్క వివేచన కావాలి. ఎదటివారు నన్ను పడేస్తున్నారా? ఆ ఎదటివారి మాటల్లో వేషధారణ ఉందా అని యోచన మనకు కావాలి. అది ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన ద్వారానే వస్తుంది. ప్రభువా, గుడ్డిగా నేను నమ్మేయకుండా, అయ్యా, ఆకర్షించే మాటలకు నేను పడిపోకుండా, అది వ్యక్తి మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నేను మోసపోకుండా నన్ను రక్షించి ప్రభు అని దేవుని అడుగుదాం. ఈరోజు ఈ వాక్య ప్రకారంగా జారస్త్రీ పెదవుల నుండి తేనె కారినట్టు మాట్లాడతారు. దాని నోటి మాటలు నూనె కంటెనూ నునుపైనవట. నూనె ఎలా చేతిలో చాలా జారిపోద్ది, అంత నునుపుగా ఉంటుందట. ఇది ఓన్లీ స్త్రీలేమో కాదు, స్త్రీలను పడడానికి పురుషులు కూడా అలాగే మాట్లాడతారు. ఇవన్నీ కూడా మనం గమనించి మన జీవితంలో మెలకువ కలిగి ఉందాం. వాక్యం మనకిచ్చే మేలుకొలుపుతో
మన జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుడు అట్టి వివేకము, అట్టి వివేచన మన ఆత్మలకు దయచేసి మనల్ని రక్షించి కాపాడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. చాలామంది ప్రభువా, మరి ఉద్యోగాలు చేసే చోట లేక నివసించే చోట వారి యొక్క స్నేహితుల మధ్య రిలేషన్స్లో ప్రభువా నీతిని పవిత్రతను తప్పి అయా అపవిత్రమైనటువంటి మార్గాల్లో వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏ విధంగా ఆకర్షించినా ఆ ఆకర్షణకు పడిపోకుండా నీ కృప హెచ్చుగా మాకు దయచేయండి. మా చివరి శ్వాస వరకు నీ కృపతో రక్షించి నీ పరిశుద్ధాత్మతో మాకు వివేచన వివేకం ఇచ్చి అయా పాపము నుండి ఆకర్షణ నుండి పారిపోయే నీ కృప నీ శక్తినిచ్చి మా చివరి శ్వాస వరకు మమ్మల్ని పరిశుద్ధంగా జీవింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ నీ పాదాలకే మమ్మల్ని అప్పగించుకుని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా తండ్రి యొక్క దక్షిణ హస్తము, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమెన్. 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 God bless you. Have a very blessed day.